ఇలాంటి మగవారినే కదా ఏ ఆడవాళ్ళైనా కోరుకునేది. నువ్వు అడుగు ముందుకు వేయగలిగితేనే దూరం అన్నది దగ్గరగా మారుతుంది, బంధం బలపడుతుంది. నువ్వు చెమటను పూర్తిగా చిందించగలిగితేనే జీవితంలో ఏదైనా సాధించగలవు. నువ్వు ఎప్పుడూ గెలిచిన వారిని ఆదర్శంగా తీసుకో, ఓడిన వారిని ఎప్పుడూ కూడా అనుభవంగా తీసుకో. అప్పుడే నువ్వు జీవితంలో ఏదైనా సరే సాధించగలవు. నీలో ఏ శక్తి సామర్థ్యాలు లేకపోయినా పర్వాలేదు, కానీ సోమరితనాన్ని మాత్రం దరిచేరనీయకు. ఎందుకంటే సోమరిపోతూ దేన్ని సాధించలేడు కాబట్టి. అలానే నిన్నటి గురించి భయపడేవాడు నేడు అస్సలు పోరాడలేడు. నేడు పోరాడలేని వాళ్ళు రేపు అస్సలు గెలవలేరు. గెలుపు కావాలనుకుంటే భయం వదిలేయాలి. భయం పోవాలంటే ఖచ్చితంగా పోరాడి తీరాల్సిందే. జీవితంలో ముందుకెళ్లాలనుకున్నప్పుడు కాలం నిన్ను వెనక్కి లాగుతున్నదని భయపడకు. ఎందుకంటే వెనక్కి లాగబడిన బాణమే వేగంగా ముందుకు వెళ్ళగలదు అనే నమ్మకాన్ని నువ్వు ఎప్పుడూ కోల్పోవద్దు. విజయం తప్పకుండా నీదవుతుంది అని తెలుసుకో. నిప్పు, అప్పు, పగ ఈ మూడు కూడా తమంతట తాము తరిగిపోవు, ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి, అస్సలు ఆగవు. కాబట్టి అందుకే నిప్పును వెంటనే ఆర్పేయాలి, అప్పును క్షణంలో తీర్చేయాలి, పగను సమూలంగా అక్కడితో తుంచివేయాలి. వీటిని నువ్వు ఏమాత్రం కొసరి అని మిగిలించినా సరే అవి వృద్ధి చెందుతూనే ఉంటాయి. అచ్చు అలానే తెలివి పరులతోనూ, మూర్ఖులతోనూ, మిత్రులతోనూ, యజమానితోనూ, మనకు ప్రియమైన వారితోనూ, మన రథసారథితోనూ, కాపలావాడితోనూ, వంటవాడితోనూ, నీ తమ్ముడితో ఎప్పుడూ కూడా స్నేహంగా మెలగాలి. వాళ్లతో ఎప్పుడూ వాగ్వాదానికి దిగకూడదు. ఎందుకంటే వాళ్లతో గాని నువ్వు శత్రుత్వం పెట్టుకుంటే వారు ఎప్పుడైనా ఎటు నుంచైనా సరే నీకు హాని చేస్తారు. ఒక్కొక్క సమయంలో వాళ్ళు నీ ప్రాణాల్ని తీయడానికి కూడా వెనకాడరు. నీ శత్రువు చిన్నవాడే అని తక్కువ అంచనా ఎప్పుడూ వేయకు. ఎవరి వెనక ఎంత బలముందో ఎవరికి తెలుసు చెప్పు? రావణుడంతటి వాడే హనుమంతుణ్ణి తక్కువగా అంచనా వేసి చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ఇది నువ్వు గుర్తుపెట్టుకో. చీకటి గుహలో చిక్కుకున్న నీకు కాగడ దొరికింది కదా అని కాగడ కాంతిలోనే బ్రతికేద్దామనుకుంటే నిజమైన వెలుగు ఎప్పటికీ చూడలేవని తెలుసుకో. చరిత్రకు కావాల్సింది నువ్వు ఎలా బ్రతికేవని కాదు, మీరు ఎలా గెలిచారు అన్నది మాత్రమే. అందుకే బ్రతికి చూపించండి, గెలిచి చూపించండి. పట్టుదల ఉంటే చాలు. మీరు నడిచేది ముళ్ళదార, రహదారా అని అస్సలు చూడొద్దు. ఏ దారి నుండి అయినా గమ్యం చేరవచ్చు. ఎందుకంటే ఉదయించే సూర్యుని ఆపడం ఎవరి తరము కాదు. వెలుగే లేదని చీకటిలోనే స్థిరపడిపోకండి. నీ జీవితంలో చిరునవ్వే ఇక రాదని వేదనతోనే సర్దుకుపోవద్దు. ప్రతి పనిలో కూడా కష్టం ఎదురవుతుంది అని పొరపాటున కూడా వెనకడుగు వేయద్దు. మీ ధైర్యంతోటి భయాన్ని దాటి సంతోషంగా ముందుకు వెళ్ళండి. జీవితంలో సంతోషాలు తక్కువ, బాధలు ఎక్కువగా ఉన్నాయని బాధపడద్దు. ఎందుకంటే చెట్టులో ఆకులు ఎక్కువ కానీ పూచే పూలు తక్కువ. కానీ అందరూ పూసిన పూలనే చూస్తారు కానీ ఆకుల్ని ఎవ్వరూ పట్టించుకోరు. ఇది చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలామందికి తెలియని ఒక కఠినమైన సత్యం. ఇవి మీకు కాస్త కష్టంగా అనిపించినా సరే మీ జీవితాన్ని పూర్తిగా మార్చే జీవిత సత్యాలు ఇవి. జాగ్రత్తగా వినండి, గుర్తుపెట్టుకోండి. నేను ఓడిపోతానేమో అని ముందే నీ మైండ్లో అనుకుంటే ఇక ఎలా గెలుస్తావు? ముందు నువ్వు నీ ఆలోచనని గెలవాలి, దాన్ని బలంగా నమ్మాలి. ఆ తరువాత విజయం సాధ్యమవుతుంది. ఎవరో నిన్ను ఎగతాళి చేశారని నీ జీవితం అంతటితో ఆగిపోకూడదు. నిన్ను ఎగతాళి చేసిన మాటలనే నీ విజయానికి నువ్వు ఉపయోగించుకోవాలి. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు
ఎలా ఉన్నా సరే, ఏది ఏమైనా సరే, నువ్వు చేస్తున్న పోరాటాన్ని గెలిచేంత వరకు, నువ్వు తిరుగులేని విజేతగా నిలిచేంత వరకు అస్సలు ఆపకు. ఒకవేళ నీ వల్ల కాదు అని నువ్వు అనుకుంటే ఇక్కడితో ఆపేసేయ్. నీ వల్ల అవుతుంది అని నీకు అనిపిస్తే చివరి నిమిషం వరకు పోరాడు. నువ్వనుకున్నది సాధించడానికి నీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉంటే చాలు. నీ వెనుక సైన్యమేం ఉండాల్సిన అవసరం లేదు కదా. ఎందుకో తెలుసా? టాలెంట్ ఉన్నవాడు, తెలివైనవాడు ఓడిపోవచ్చేమో, కానీ గెలుపు కోసం నిరంతరం రగిలిపోయేవాడిని ఎవ్వరూ ఏదీ కూడా ఆపలేదు. అస్సలు ఓడిపోడు కూడా. మిమ్మల్ని ప్రేమించే బంధాన్ని ప్రేమించడం మీరు మొదలెడితే చాలు. మిమ్మల్ని ద్వేషించే మనుషుల గురించి ఆలోచించే సమయం మీ దగ్గర ఉండదు. ఎవరి స్నేహం కోసమో, ఎవరి పరిచయం కోసమో మీరు వెతకనవసరం లేదు కదా. మీ వ్యక్తిత్వం మంచిదైతే వాళ్ళే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. ఎందుకంటే బంధం అనేది ఒక అందమైన పుస్తకం లాంటిది. పొరపాటు అనేది అందులో కేవలం ఒక పేజీ మాత్రమే కదా. ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి, మొత్తం పుస్తకాన్ని చించకూడదు కదా. ఆలోచించు. చనిపోయిన తర్వాత శవానికి నిప్పు పెట్టే వాళ్ళకన్నా మనిషి బ్రతుకున్నప్పుడే మనసుకు నిప్పంటించే వాళ్లే ఈ లోకంలో ఎక్కువైపోయారు. మంచి మనసున్న వ్యక్తిని ఒక హద్దు దాటి బాధ పెట్టకు, కష్టపెట్టకు. అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధం అవుతుంది అని గుర్తుపెట్టుకో. మన మంచితనానికి విలువ లేదు అనేది ఎంత నిజమో, మన మంచితనమే మనల్ని కాపాడుతుంది అన్నది కూడా అంతే కఠినమైన నిజం. గుర్తుపెట్టుకో, ప్రతి స్టోరీకి ఒక ముగింపు అనేది ఉంటుంది. ప్రతి స్టోరీలో ఎన్నో అధ్యాయాలు కూడా ఉంటాయి. ఒక్కొక్క అధ్యాయం ఒక్కో అద్భుతం. దేవుడు ఆలస్యం చేసినా మంచే చేస్తాడు. దాని వెనుక కూడా అద్భుతాలు జరుగుతాయి. కాస్త ఓపికతో ఉండు. లోపాలు, లోటుపాట్లు అందరిలో ఉంటాయి, కానీ వాటిని అధిగమించేవారే విజయానికి అర్హులవుతారు. లక్ష్యంపై ఉన్నంత శ్రద్ధాశక్తులను లక్ష్య సాధనలో సైతం నువ్వు చూపించాలి. అప్పుడే విజయం నీ సొంతమవుతుంది. కష్టం అందరికీ శత్రువే, కానీ ఆ కష్టాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తే సుఖమై నిన్ను ప్రేమిస్తుంది. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. మార్గం పొడవునా పూలు, ముళ్ళు అణువణువునా ఉంటాయి. ఎందుకంటే విధి విధానాన్ని తప్పించుకోవడం ఇక్కడ ఎవ్వరికీ సాధ్యం కాదు. గుర్తుపెట్టుకో, ధైర్యం, భయం రెండూ ఒకే చోట ఉండవు అనుకుంటాం, కానీ భయం అనే ముసుగు, దాని వెనుక ధైర్యం దాక్కుని ఉంటుంది. మన భయం నుండే ధైర్యం పుట్టుకొస్తుంది. బ్రతుకు మీద బాధ్యత లేని వాళ్ళకి భవిష్యత్తు మీద హక్కుండదు. మిమ్మల్ని సానపెట్టడానికి సంఘర్షణల మధ్యకి నెడుతూ ఉంటుంది జీవితం. దాన్ని తట్టుకుంటే రత్నమై వెలుగుతావు, తప్పుకుంటే రాయిలా అక్కడే మిగిలిపోతావు. ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోగలిగితే ఈ ప్రపంచంలో 100% సమస్యలు వాటంతట అవే తగ్గిపోతాయి. అపార్థం చేసుకునే దానిలో కనీసం పావు వంతైనా అర్థం చేసుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తే ఎన్నో సమస్యలు మాయమైపోతాయని తెలుసుకో. నువ్వు ఒకరి గురించి చెడుగా చెప్పి నిందలు వేసి వాళ్ళని ఎంత తక్కువ చేయాలని చూసినా సరే, వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళని ఎప్పుడూ కూడా ఉన్నత స్థాయిలోనే ఉంచుతుంది. కాబట్టి ఎప్పుడు ఎవరి మీద చెప్పుడు మాటలు చెప్పొద్దు. ఆ మాటలు ఏదో ఒక రోజు నిన్ను కూడా ఇబ్బంది పెడతాయని నువ్వు అస్సలు మర్చిపోవద్దు. గుర్తుపెట్టుకో, ఎప్పుడూ కూడా నోరుని అదుపులో పెట్టుకోవాలి. నీ పని నువ్వు చేసుకుంటూ ఉన్నా సరే, నిన్ను బాధించేవాళ్ళు, విమర్శించేవాళ్ళు నీ చుట్టూ ఎప్పుడూ ఉంటారు. కానీ నువ్వు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఆటలో గోల చేసేది ప్రేక్షకులే కానీ ఆటగాళ్ళు కాదు కదా. ఒకరిపై పగ తీర్చుకోవాలనుకుంటే వాళ్ళని ద్వేషించాల్సిన అవసరం లేదు.
తిట్టాల్సిన అవసరం లేదు, కొట్టాల్సిన అవసరం లేదు, అవమానించాల్సిన అవసరం అంతకన్నా లేదు. వారి ముందు నువ్వు అనుకున్నది అనుకున్నట్లు సాధించి నవ్వుతూ జీవిస్తే చాలు. మనం చేసే పని మనకు నచ్చితే చాలు, మన అంతరాత్మ ఒప్పుకుంటే చాలు. అందరికీ నచ్చేలా ఉండాలంటే జీవితం సరిపోదు కదా. తాలిని బరువుగా భావించే ఆడది సంసారానికి అస్సలు పనికిరాదు. భార్యను బానిసగా భావించే ఏ మగాడు సమాజానికి పనికిరాడు. మంచి భర్త అనేవాడు భార్య కన్నీరు తుడుస్తాడేమో కానీ అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకొని ఇక ఎప్పుడు తన భార్య కళ్ళల్లో కన్నీరు రాకుండా చూసుకుంటాడు. మృదు స్వభావంతో కష్టాలు రానివ్వకుండా చూసుకున్నవాడే నిజమైన భర్త. అలాంటి వాళ్ళనే కదా ఏ స్త్రీ అయినా కోరుకుంటుంది. భర్త మనసును అర్థం చేసుకున్న భార్య తనకి దూరంగా ఉండడానికి ఇష్టపడదు. అలానే భార్య ప్రేమ అర్థమైన భర్త తనను విడిచి ఎప్పటికీ కూడా ఉండలేడు. ఏ బంధంలో అయినా సరే ప్రేమ, నమ్మకం అనేది ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే ఆ బంధం జీవితాంతం శాశ్వతంగా సంతోషంగా ఉంటుంది. నువ్వు సంతోషంగా ఉండాలంటే ఈ విషయాలను మనసులో పెట్టుకో. జరిగినది వెంటనే మర్చిపో. జరుగుతున్నది శ్రద్ధగా మనసు పెట్టి గమనించు. జరగబోయేదానికి ఏది ఏమైనా సరే సిద్ధంగా ఉండాలి. అప్పుడే నువ్వు నీ జీవితాన్ని సంతోషంగా, ఎలాంటి సమస్యలు లేకుండా హాయిగా జీవించగలవు. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.